హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా హెల్దీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేసేయచ్చు. ముందు రోజు నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అనే ఫీలింగ్ వస్తుందనమాట. వంట చేయడానికి కానీ దేనికైనా కానీ యాక్టివ్గా ఉంటామన్నమాట. ఇంకా నేనైతే బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవడం వల్ల అయితే మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఇలాంటిది లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే మనకి డే అంతా యాక్టివ్గా ఉన్నామనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇదిగో ముందు రోజు నైటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, స్టవ్ మీద ఉన్నవి కూడా మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. నైటే క్లీన్ చేస్తే ఏంటంటే మనకి డ్రై అయిపోయి మంచిగా పొడి పొడిగా ఉంటుంది అనమాట. కిచెన్లోకి వచ్చినప్పుడు తడి తడిగా అనిపించకుండా. ఇదిగోండి నేను ముందు రోజు ఆఫ్టర్నూన్ నేను గ్రీన్ పీస్ అయితే నానబెట్టుకున్నాను. గ్రీన్ పీస్తో పాటు శనగలు కొన్ని నానబెట్టుకున్నాను. గ్రీన్ పీస్లో వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్వి అలాగే గ్రీన్వి, అలాగే బ్లాక్ చనా అయితే నానబెట్టుకున్నాను. నైట్ పడుకునేప్పుడు ఏంటంటే వాటర్ వంపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా చాట్ చేద్దాము అని చెప్పేసి నానబెట్టాను, కానీ ముందు రోజు మేము వేరే స్నాక్ తినడం వల్ల ఇంకా అవి అలాగే ఉండిపోయినాయి. సరేలే రేపు బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే వాటిని ఫ్రిడ్జ్లో వాటర్ వంపేసి పెట్టేశాను. ఆ వాటర్ అలాగే ఉంచితే ఏంటంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకి ఇవైతే ఉడికిపోతాయి అనమాట. ఇందులో అయితే కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా ఇందులో వచ్చేసి నేను రాజ్మా కూడా యాడ్ చేస్తాను. నేను చాట్ కోసం అని చెప్పేసి చేశాను అన్నాను కదా, అందుకని రాజ్మా యాడ్ చేయలేదు, లేకపోతే రాజ్మా కూడా యాడ్ చేసేదాన్ని. ఇంక ఇవి ఒక పక్కన ఉడుకుతూ ఉంటాయి, ఒక పక్కనేమో రాగి జావ చేద్దాము అని చెప్పేసి రాగి జావకైతే బౌల్ అయితే స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాను. నేనైతే ముగ్గురు కోసం అయితే రాగి జావ కూడా చేస్తున్నాను. ఇదిగోండి మీరు తినే క్వాంటిటీని బట్టి గ్లాసెస్లో మెజర్ చేసి అయితే వేసుకోవచ్చు వాటర్ అనేది. నేనైతే చూసి అలా వేసేసానమాట. ఎందుకంటే పక్కన నాకు ప్రోటీన్ కోసం అని చెప్పేసి నేను శనగలు అవి కూడా ఉడకబెట్టుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వెజిటేబుల్ డీటాక్స్ డ్రింక్ అయితే చేస్తున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి క్యారెట్, కీరా, యాపిల్ అయితే తీసుకున్నాను. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అలాగే స్కిన్ గ్లోకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. వెజిటేబుల్ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే ఇదిగోండి మొత్తం అయితే పీల్ చేసేసుకుంటున్నాను నేను. కీరా వచ్చేసి ఒక 2 తీసుకున్నాను, క్యారెట్స్ వచ్చేసి ఒక 4, అలాగే ఒక యాపిల్ తీసుకున్నాను. అలాగే ఇందులో వచ్చేసి ఒక హాఫ్ గ్రీన్ యాపిల్ కూడా వేశాను. ఒక పక్కన రాగి జావ కోసం పెట్టిన వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయన్నమాట. నేను ఒక బౌల్లోకి రాగి పిండిని తీసుకొని అందులో వాటర్ వేసేసి కలిపేసుకొని మరుగుతున్న వాటర్లో అయితే వేసేసుకున్నాను. ఒక్కొక్కసారి డైరెక్ట్గా పిండిని వేసేసి విస్కర్తో కలిపేసిన తర్వాత నేనైతే స్టవ్ వెలిగించేసి పెట్టేస్తానమాట. 10 to 15 మినిట్స్లో అయితే రాగి జావ రెడీ అయిపోతుంది. మేము తాగే పని అయితేనేమో కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో చేస్తాను. పాపకు ఫీడ్ చేసేలాగా అయితేనేమో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే చేస్తానమాట. పాపకి బనానా యాడ్ చేసి ఫీడ్ చేస్తాను. ఇదిగోండి మా కోసం అయితే ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఒక పక్కన రాగి జావ ఉడుకుతూ ఉంది. తర్వాత అయితే ఇక్కడ డీటాక్స్ డ్రింక్ కోసం అయితే క్యారెట్, కీరా ఇవైతే కట్ చేసుకుంటున్నాను. మా వాళ్ళు ఇంకా లేలేదనమాట. నేనైతే లేసేసి ఫస్ట్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. అంటే మళ్ళీ పాప స్కూల్కి కూడా వెళ్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ లేసేసి ఫస్ట్ ఇవన్నీ చేసేసుకుంటాను. నాదంతా అయిపోయిన తర్వాత అయితే లేపుతాననమాట. ఒక్కొక్కసారి వాళ్ళతోనే పాటుగా లేసినప్పుడైతే నాకు హడావుడిగా అయిపోద్దనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా తొందరగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇదిగోండి గ్రీన్ యాపిల్ అయితే మా పాప నిన్న సగం తినేసి ఆడ పెట్టింది. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా అది కూడా జ్యూస్‌లో అయితే వేసేసాననమాట. క్యారెట్, యాపిలు అలాగే మనం కీరా తీసుకోవడం వల్ల అయితే మనకొచ్చేసి హైడ్రేటెడ్‌గా ఉంటాము. అలాగే విటమిన్ ఏ, అలాగే మంచిగా ఫైబర్ లభిస్తుందనమాట. స్కిన్ కూడా హెల్తీగా గ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రోజు తీసుకోవాలండి. నేను కూడా రోజు ఏం తీసుకోవట్లేదు. నార్మల్‌గా అప్పుడప్పుడు తీసుకుంటున్నాననమాట. కానీ నేను ట్రై చేస్తాను రోజు తీసుకోవడానికి.
రోజు తీసుకుంటే గనక మన స్కిన్ గ్లో అనేది ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇదిగోండి నా దగ్గర ఉన్న జ్యూసర్‌లో అయితే నేను ఫస్ట్ జ్యూసర్‌ని ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి. అలా పైనుంచి వాటర్ వేయడం వల్ల ఏంటి అనంటే, ఒకసారి బ్లేడ్స్ అవన్నీ క్లీన్ అయిపోతాయి అని చెప్పేసి నేను ఫస్ట్ ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసేసాను. తర్వాత అయితే ఇదిగోండి క్యారెట్స్, యాపిలు, కీరా ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇందులో కీరా ఉంది కాబట్టి మనం హైడ్రేటెడ్‌గా ఉంటామనమాట. ఇది ఏంటి అంటే ఈ జ్యూస్ మన ఫ్యాట్ బర్నింగ్‌కి బాగా హెల్ప్ అవుతుందండి. మీరు ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. కమింగ్ వీడియోస్‌లో అయితే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్ డీటాక్స్ డ్రింక్స్ అయితే షేర్ చేస్తాను. నేను మ్యాక్స్ అయితే నేను యూజ్ చేసినవి ఇప్పటి వరకైతే పాలకూర యాపిల్‌తో చేసుకునేదాన్ని, బీట్రూట్‌తో చేసుకునేదాన్ని, క్యారెట్ అలాగే ఆరెంజ్‌తో చేసుకునేదాన్ని, క్యారెట్, బీట్రూట్, యాపిల్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్‌తో అయితే చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా నేను ట్రై చేసినవి కూడా ఎలా ఉన్నాయి టేస్ట్ నేను చెక్ చేసి అవి కూడా షేర్ చేస్తాను. అవన్నీ మన స్కిన్ హెల్త్‌కి అయితే బాగా మంచిదనమాట. ఇదిగోండి తర్వాత అయితే సర్వ్ చేసేసి అందరికైతే ఇచ్చేసాను. మా పాపకైతే ఈ గ్లాస్‌తో ఇచ్చాను నేను. తర్వాత తను ఇంకా కొంచెం అయితే పోపిచ్చుకుందనమాట. టోటల్‌గా ఒక గ్లాస్ అయితే తాగింది. మా పాపకు కూడా అలవాటనమాట. ఇందులో మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 యాపిల్స్ వేసాం కదా! మనం గ్రీన్ యాపిల్ ఏసాం. నార్మల్‌గా రెడ్ యాపిల్ ఏసాం కాబట్టి ఆ స్వీట్‌నెస్ అనేది సరిపోతుందనమాట. అందరూ హాల్‌లో ఉన్నారనుకోని హాల్లోకెళ్ళాననమాట. హాల్లోకి వెళ్తే మా చెల్లొచ్చేసి బెడ్‌రూమ్‌లో ఉందనమాట. పాపని, అలాగే మా పాపని కూర్చోబెట్టుకొని. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా ఇక్కడికే వచ్చేసి మేమందరం కలిసైతే జ్యూస్ అయితే తాగేసాము ఫస్ట్. ఇదిగోండి మా పాప అయితే తనకిచ్చింది తాగేసింది. మళ్ళీ నా దగ్గర నుంచి కొద్దిగా తీసుకుందనమాట. పిల్లలకు కూడా ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ఇస్తే చాలా మంచిదండి. అయితే ఫిల్టర్ చేసుకొని తాగాలండి. ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల ఏంటి అనంటే మనకి గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటదనమాట. డైరెక్ట్‌గా పిప్పితో సహా తాగితే ఏంటంటే గ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాతయితే ఒక్కొక్కరు రెడీ అయిపోతున్నారు. ఇదిగోండి తర్వాత నేనైతే రాగి జావ ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టాను గదా! అలా పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా చల్లారిందనమాట. తినేప్పుడు త్వరగా తినేసారు. ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌నయితే ఇలా రెడీ చేసుకున్నాననమాట. కొంచెం ఒక చిన్న గ్లాస్ దాకా రాగి జావని ఇలా బౌల్‌లో పోసేసాను. తర్వాత ఒక చిన్న బౌల్‌కొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, అలాగే పక్కన కొన్ని శనగలు అవన్నీ ఉడకబెట్టుకున్నాం కదా! అదొక చిన్న బౌల్ అనమాట. ఇంక ఇదొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ అనమాట. చాలా టమ్మీకైతే హాయిగా అనిపించింది ఈరోజు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి తర్వాతయితే ఇక్కడ డిషెస్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. లేదంటే లంచ్ ప్రిపేర్ చేసినాక మళ్ళీ ఎక్కువైపోతాయనమాట. అప్పుడసలు కడగాలని ఇంట్రెస్టే రాదు. అందుకని చెప్పేసి ఎప్పుడైతే కడిగేసుకుంటున్నాను. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయన్నమాట గిన్నెలు. అందుకోసమని చెప్పేసి ఎప్పుడైతే వాష్ చేసుకుంటున్నామో ఇంక మా పాప అయితే ఆడతా ఉంది చిన్న పాప. ఇంకా మా చెల్లయితే పాప దగ్గర కూర్చొనుందనమాట. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల, అలాగే ఒక టైమింగ్ పాటించకపోవడం వల్ల, అలాగే హెవీగా తినడం వల్ల, ఇంకా మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చాయి కదా! స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల అయితే మళ్ళీ ఎంత అయితే వెయిట్ లాస్ అయ్యానో అంత వెయిట్ గెయిన్ అయితే అయ్యాననమాట. మళ్ళీ ట్రై చేయాలండి వెయిట్ లాస్ అవ్వడానికి. ట్రై చేసినప్పుడైతే తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. మీరు కూడా నా వెయిట్ లాస్ జర్నీలో పార్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టండి. అలాగే నేనైతే వెయిట్ లాస్ జర్నీ 1, 2 అని 2 టైమ్స్ అయితే ఇప్పుడు వరకు చేసున్నాను. ప్లేలిస్ట్‌లోకెళ్ళేసి ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. మీకు రిజల్ట్‌తో సహా నేను షేర్ చేశాను. నేను వెయిట్ లాస్ అయ్యింది కూడా. ఈసారైతే మళ్ళీ చేసినప్పుడైతే షేర్ చేస్తాను. ఇదిగోండి బెండకాయలంతా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. నేనైతే బెండకాయలైతే ఇలాగే కట్ చేసుకుంటాననమాట. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే పుచ్చులు ఏమన్నా ఉంటే కనిపించేస్తది కదా అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటాను. యాక్చువల్‌గా ఏమైంది అనంటే నేను కట్ చేస్తున్నప్పుడు మాకొక కాల్ వచ్చిందనమాట. మా వారు అర్జెంట్‌గా బయటికెళ్ళాలి పదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా చెల్లి పాపం కర్రీ అయితే చేసిందనమాట. అయితే వస్తూ నేను దాబేలి చూసాను. మా చెల్లి ఎప్పుడు తినలేదు. సరే ఒకసారి తీసుకొద్దామని చెప్పేసి తీసుకున్నాననమాట. మీకు ఎంతమందికి దాబేలి తెలుసండి? తెలిస్తే కామెంట్ చేయండి. నా పెళ్ళైన 7 ఇయర్స్‌లో ఇది రెండోసారి అనమాట నేను తినడం ఇదైతే. పెళ్ళైన కొత్తల్లో ఏంటబ్బా ఇది కొత్తగా ఉందని చెప్పేసి ఒకసారి తిన్నాను. తర్వాత ఇది రెండోసారి అనమాట. అంటే నేను అప్పుడెప్పుడో తిన్నాననమాట. ఇప్పుడు 6 ఇయర్స్ అయిపోయింది కదా! ఇంకొకసారి మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాననమాట. ఇంకోండి వచ్చేసరికి మా చెల్లి అయితే వంట అయితే చేసేసింది. బెండకాయ ఫ్రై చేసేసింది. అలాగే బీరకాయ చట్నీ చేసాం కదా! ఆ చట్నీ ఉందనమాట. ఇంకా అది బెండకాయ ఫ్రై, అలాగే కొంచెం పకోడీ అయితే తీసుకున్నాము. అది వేసేసుకొని అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాము.
నేను చేస్తానని స్టార్ట్ చేశాను. కాకపోతే మొత్తం మా చెల్లి మీద పడిపోయిందనమాట. పాపం తనే చేసింది. ఇలాగే అవుతుంటదండి. బిజినెస్ ఉండడం వల్ల ఏంటి అనంటే ఏ టైంలో బయటికెళ్ళాల్సొస్తదో తెలీదు. ఏ టైంకి ఎటెళ్ళాల్సొస్తదో తెలీదనమాట. కొన్ని కొన్ని సార్లు ఎక్కువ శాతం ఆయన వెళ్తారు. కొన్ని కొన్ని సార్లు నేను గూడా వెళ్ళాల్సొస్తది. ఇంకా అలా అయితే వెళ్ళిపోయాను. ఇంక మా చెల్లి ఉంది కాబట్టి మా చెల్లి అయితే వంట చేసేసిందనమాట. నైట్ డిన్నర్‌లోకొచ్చేసి రాగి దోస అయితే చేసుకున్నాము ఆనియన్స్ వేసేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.